బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి అనిల్ ని ఈరోజు డీఎస్పీ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఆయన విచారణకి హాజరవుతున్న నేపథ్యంలో కొంత హైటెన్షన్ నెలకొంది. అనిల్ కుమార్ కి మద్దతుగా అక్కడికి వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. డీఎస్పీ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన ప్రసన్న కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన అటు అనిల్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రసన్న వ్యాఖ్యల్ని మాజీ మంత్రి అనిల్ సమర్థించారు. సో ప్రసన్న కుమార్ అనుచిత వ్యాఖ్యల్ని అనిల్ కుమార్ కొంత సమర్థించే విధంగా ఆయన చేసినటువంటి యాక్షన్స్ పైన ప్రస్తుతానికి ఆయనకు నోటీసులు సర్వ్ చేశారు పోలీసులు. అనిల్ యాదవ్ పైన కేసు నమోదు చేసి A2గా చేర్చారు. సో 2 సార్లు విచారణకు హాజరు కానీ అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు విచారణకు హాజరవుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. డీఎస్పీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరవుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో అక్కడికి భారీగా వైసీపీ కార్యకర్తలు శ్రేణులు చేరుకోవడంతో ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సో లైవ్ లో అక్కడ ప్రస్తుత పరిస్థితి పైన మా అప్డేట్స్ తో మా ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ గయాస్, సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది? మాజీ మంత్రి అనిల్ కుమార్ అక్కడికి చేరుకోవడంతో వైసీపీ ఎటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? మనోజ్, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో ఇతను 2వ నిందితుడిగా నమోదు చేయడం జరిగింది. అయితే ఇతన్ని గత కొద్ది రోజుల కిందట నోటీస్ ఇవ్వడం జరిగింది విచారణ నిమిత్తము. అయితే అతను ఇంట్లో లేని కారణంగా వాళ్ళ ఇంటి వద్ద ఒక వాల్కి ఇచ్చేయడం జరిగింది. తర్వాత 30వ తేదీన విచారణకు రమ్మని చెప్పడం జరిగింది. అయితే 31వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఉండడంతో ఆయనకు మళ్ళీ 4వ తేదీ విచారణకు రమ్మని కోరడం జరిగింది. ఈరోజు 10:30 నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి అనిల్ కుమార్ విచారణ నిమిత్తం ఇక్కడ చేరిపోవడం జరిగింది. ఆయనతో పాటు 4 న్యాయవాదులు కూడా హాజరవడం జరిగింది. ఈయన నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి వస్తుండటంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ అభిమానులు కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ఈతో పాటు గుంటూరు జిల్లా పల్నాడు నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా హాజరవడం జరిగింది. అయితే ఉదయం 10:30 నుంచి విచారణ అయితే జరుగుతుంది. సుమారుగా 25 నుంచి 40 ప్రశ్నల వరకు ఒక పత్రం మీద రాసి అతనుకు దానికి ఆన్సర్లు మొత్తం ఆయన రాసి లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాల్సి ఉంది. అయితే ఇది 3 గంటల వరకు కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అదేవిధంగా అనిల్ కుమార్ మీద సైదాపురము గూడూరు ప్రాంతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వైట్ క్వార్జ్ లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ కేసులో కూడా అక్కడ ప్రస్తుతము నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేసి ఉన్నారు. అయితే ఆ కేసుల్లో కూడా ఈరోజు విచారణ నిమిత్తం ఇక్కడ పిలిపించి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అదేవిధంగా కార్యకర్తలు ఒక టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడి ఉంది. అయితే నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం బయట పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు శ్రేణులు మొత్తం చేరిపోవడం జరిగింది. అయితే కొద్దిసేపటి కిందట ఎమ్మెల్సీ మేరిగ మురళి కూడా ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. అతనికి లోపలికి కూడా పోలీసులు రానివ్వడం లేదు. మొత్తం మీద నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ని ఈరోజు ఖచ్చితంగా విచారణ పేరుతో పిలిచారు. అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తం మీద ఇక్కడైతే ఒక వాతావరణం టెన్షన్ అయితే ఏర్పడి ఉంది. మనోజ్, సో ప్రెసెంట్ అనిల్ కుమార్ ఏం చెప్తున్నారు? విచారణ ఎదుర్కొంటున్న అనిల్ కుమార్ ఎటువంటి విధంగా సిద్ధంగా ఉన్నారు? ఆయన సమాధానం ఏముండబోతోంది? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కించపరిచారనేటువంటి ఆ విషయంలో తనని డిఫేమ్ చేసే విధంగా మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలకు అనిల్ కుమార్ అభిమానులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఒకటి ఇక్కడ కోవూరులో ఒక సభలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్తో పాటు పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ అనుచిత వ్యాఖ్యలకి వీళ్ళంతా తప్పెట్లు కొట్టి నవ్వుకోవడం జరిగింది. అయితే దానికి ఈయన అనిల్ కుమార్ యాదవ్ మద్దతు ఇచ్చాడు అన్న ఇతన్ని ఆ కేసులో 2వ నిందితుడిగా చేర్చడం జరిగింది. అదేవిధంగా అదే రోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగినప్పుడు అక్కడ కూడా ఈ వ్యాఖ్యలకు అతను నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. దీంతో ఇతని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా గత ఒక 15 రోజుల కిందట అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అనుచరుడైన బిరదవోలు
బిరదవలు శ్రీకాంత్ రెడ్డి అనే అతన్ని కూడా శ్రీకాంత్ రెడ్డిని కూడా క్వార్జ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే శ్రీకాంత్ రెడ్డి ద్వారా పోలీసులు విచారణలో అయితే అప్పట్లో మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి టన్నుకి వైట్ క్వార్జ్ మీద 7,000 రూపాయల వంతున అట్లా కోట్ల రూపాయలు మేము ఇచ్చామని కూడా అతను లిఖితపూర్వకంగా పోలీసులు అతని చేత రాయించుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత అతన్ని బిర్తోలో శ్రీకాంత్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి మేజిస్ట్రేట్ ముందు నాకు పోలీసులు బలవంతంగా ఈ విధంగా సంతకాలు చేయించుకుని ఈ విధంగా రాయించుకున్నారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ సైదాపురం పోలీస్ స్టేషన్లో అనిల్ కుమార్ యాదవ్ మీద కేసు నమోదై ఉంది. ఆ కేసులో కూడా అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు కోవూరు ప్రశాంత్ రెడ్డి కేసులో ఇతనికి పిలిపించారు. ఇది విచారణ చేసే సమయంలో ఇతన్ని ఆ కేసులో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే అనిల్ కుమార్ కానీ అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు చెప్పడం ఏంటంటే పోలీస్ కేసులకు భయపడేది లేదు, జైలుకైనా సిద్ధమని కూడా చెప్పడం. 2 రోజుల కిందట కూడా అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. తాను కేసులకు భయపడేది లేదు, తాను ఏ తప్పు చేయలేదు, కావాలని కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం తాను అరెస్ట్ చేసేందుకు కుట్రబంది ఉంది. అయితే తాను జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, అయితే తాను జైలుకు పంపించినా నేను సిద్ధంగా ఉన్నాను అనడంతో పాటు అదేవిధంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మళ్ళీ ఈ ఏడాది జరిగిన ప్రభుత్వంలో వైట్ క్వార్జీలో ఎవరికి ఎంత ముట్టింది మొత్తం ఈడీ చేత ఢిల్లీ స్థాయిలో తమ విచారణ కోరుతున్నాను. ఇది చేస్తే చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులే కాదు టీడీపీ నాయకులు సైతం జైల్లోకి పోయే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కావాలని ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారు. ఈ ఏడాది కాలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు అతని అనుచరులు కొంతమంది మొత్తం కోట్ల రూపాయలు అక్రమంగా తరలించారు. అసలు క్వార్జీతో సంబంధం లేని వాళ్ళ అకౌంట్లలో కూడా కోట్ల రూపాయలు నగదు బదిలీ ఉంది. మొత్తం ఈడీ దృష్టికి నేను సాక్ష్యాధారాలతో తీసుకుని పోతాను, వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేస్తానని కూడా అనిల్ కుమార్ యాదవ్ అయితే ఛాలెంజ్ చేస్తున్నాడు. అయితే అతన్ని ఏ కేసులు ఇరికిచ్చినా తన దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి, ఇది కుట్రపూరితంగా అరెస్ట్ చేసినా తను భయపడేది లేదు, జైల్లో ఎన్ని రోజులు పెట్టినా నేను జైల్లో ఉంటాను, నేను ప్రజల వైపే ఉంటానంటూ కూడా అనిల్ కుమార్ యాదవ్ అయితే చెప్తున్నారు. రైట్ గయాస్. సో ఇదేమైనా మాజీ మంత్రి అనిల్ కుమార్ ఇప్పుడు డిఎస్పీ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయన సో విచారణలో హాజరయ్యారు.